ఏంది మ్యా వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతా ఉంటావు, నీకేం తెలుసు మ్యా అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా ఇలా చేశాడు కదా, అప్పుడు ఏం పీక్ నువ్వు మ్యా నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈ రోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్ళే రూట్ ఎలా ఉండాలి అని అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్ తో మనకు అనవసరం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు కదా. సో మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజు ఎక్కడ కూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిలిం లో చేసిందనంటే అది తప్పు. ఆవిడ నోటి తోడుతో ఆవిడ మాట్లాడింది ఓకే, దానికి నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు కదా. నేను ఆ మాటకే స్టిక్ అయి ఉంటా. మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా, పర్సనల్స్ తీసుకొని మాట్లాడి దానివల్ల ఏం వస్తుంది? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి కదా, మాట్లాడడం తప్పు కదా. మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి చాలా మంది మరి ముసలక్క అదే కథలు చెప్పింది. అదే చెప్తున్నా, అది తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది పైన భగవంతుడు చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నేను పాలిటిక్స్ లో రావడమే బాబు గారిని చూసి వచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క ఇది లాంగ్ విజన్ కి నేను చూసి నేర్చుకుని వచ్చాను అనమాట పాలిటిక్స్ లోకి. అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఎప్పుడైనా బాబు గారు నోటించా నువ్వు ఆడ పడుకున్నావు ఈడు పడుకున్నావు ఆడదొర్లే అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. కింద ఏమన్నా పార్టీ నాయకులు ఏమన్నా అని ఉంటారే కానీ బాబు గారు అన్నారా? అది కదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లి అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? లేదు కదా. సో ఏం మాకు తెలియకనా, మాకు మాటలు రాకనా? ఒక్కసారి తెంపుకొని వచ్చాము అని అంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం. ఎదుటి వాళ్ళకి బూతులు రావు, ఎక్కడ పడుకునేది ఎక్కడ చేసేది తెలియదు అనుకుంటే అమాయకత్వం మూర్ఖత్వం కదా. సో ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ ని 4 నోట్లో 4 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏది పడుతుంది మాట్లాడితే పర్సనల్స్ అన్ని ఉంటాయి. రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా ఇది చేస్తారు కదా. సో ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో అది కదా మాట్లాడాలి. అంటే ఏ విషయం బయటకు వచ్చి మైకులో మాట్లాడుతున్నది భయపట్టలేదు ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు ఈ శ్యామలక్క భయపట్టలేదు. భయం ఎందుకు పడుతుందండి? అంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. టీడీపీ వాళ్ళు మంచోళ్ళు కదా, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. ఎన్నన్నా కూడా మనల్ని ఏమనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా. శిశుపాలుడు అంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకు ఇచ్చాడు, 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. ఎవరు బతుకులైనా అంతే. అట్లా నేను ఏది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరు అనుకుంటే ఎట్లా చెప్పండి? చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను. అంటే నువ్వు చెప్పాలంది ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నావు. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు. ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలులాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీక? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు. మనం చూసినా నేను ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉంటారు. ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా విన్నారు మీరా? చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లిలో ఎప్పుడైనా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది నేను చూసేవాడిని. ఓకే, జగనన్న మాట్లాడినప్పుడు నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు. పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది అత్తారింటికి పోయినాక. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. సో రాజకీయ నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా. మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. మొన్న ఒక ఈ అంటే పేరెంట్స్ మీటింగ్, పెద్ద మీటింగ్ ఇట్టనమాట, మెగా పేరెంట్స్ మీటింగ్ అని. అక్కడ పిల్లలందరూ భోజనాలు ఇచ్చినప్పుడు అందరూ డాక్టర్లు ఏమంటారు, ఎలా కూర్చుని చూస్తా, ఎలా తింటాడా భోజనం చూసా. కింద కూర్చుని తిన్నాడు చేత. మరి ఆశ్చర్యపోయారు. కింద కూర్చోరు జనరల్ గా, డౌన్ టు ఎర్త్ పర్సన్. అయ్యి బాబు కింద కూర్చో అంటే ఆ ఏజ్ కి కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. డాక్టర్ కూడా కూర్చోవద్దు అంటాడు. ఆయన చక్కగా 1 గంట సేపు కూర్చుని భోజనం చేశాడు. ఆయన చాలా ఆశ్చర్యం వేసింది.
అసలు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరు కింద కూర్చొని ఆ పిల్లలతో ఎంత బాగా, అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజకీయం అంటే. ఏంది పిల్లల మీటింగ్ సభ పెట్టినప్పుడా ఆయనకి 3 పెళ్లిళ్ళు, ఈయనకి 6 పెళ్లిళ్ళు, ఆయనకి 4 పెళ్లిళ్ళు, ఇది ఆ పిల్లలకు చెప్పేదే. అయ్యయ్యో మా జగన్ అన్న ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా పిల్లలకి ఏం తెలుస్తుంది పెళ్లిళ్ళ గురించి? నువ్వేం చెప్పాలి సబ్జెక్ట్ లేక రాసిచ్చేవాడు ఎవరు దిక్కుమాలి నాకు తెలియదు గానే. వాడు ఇట్లాంటి సన్నాసి మాటలు మాట్లాడుతా ఉంటే పిల్లలకి అదే నేర్పించేదే. అవన్నీ చూసి నేర్చుకోవాలి కదా. ఇప్పటికైనా నాదొకటేనండి పాలిటిక్స్ గురించి చెప్పేది, ఇప్పటికైనా జరిగిపోయింది ఏమీ లేదు. నెక్స్ట్ గెలవాలి, మనం ప్రజలకి మేలు చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే, నేను చిన్నదాన్నో పెద్దదాన్నో పక్కన పెడితే మా జగన్ అన్నకి చెప్తా ఉంటా, ఏమని చెప్తున్నావు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడంలా. ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు, నువ్వేదైనా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు, వాళ్ళు దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు, ఇది నువ్వు మిస్గా అర్థం చేసుకుంటున్నావు అని. అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావంటే ఈసారి వచ్చేది కూడా 8 సీట్లే, ఇప్పుడన్నా 11 వచ్చింది, ఈసారి 8 వచ్చేది. ఇంకనైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోతే, అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇదవుతుంది. లేదంటే రాదు. రేపు పండక్కి ఏదో లోకల్ ప్రజల్లోకి వస్తారంట కదా, చూద్దాం. నువ్వు కొద్దిగా అమాయకంగా అనిపిస్తున్నావు సీత. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరంట. నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఆయన ఎవరి మాట వినరు, ఓడిపోయినా సరే. ఆయన ఈవీఎంలు గోళ అన్నారు, ఈవీఎంలు మోసం అన్నాడు ఆయన. ప్రజల్లో మార్పు అంటలా, ఈవీఎంలు ఏదో మోసం చేశారంట. మరి 150 సీట్లు వచ్చినప్పుడా అంతకు ముందా అప్పుడు మేము ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందంటే అట్టదట్టా అంటారా? మరి ఇప్పుడు నువ్వు ఏం ఓడబి కట్టలు కట్టినవని ఇప్పుడు నీకు ప్రజలు ఓటేస్తారా? అది ఇప్పుడుకైనా అర్థం చేసుకుని జగన్ అన్న అదే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సంగతి మర్చిపోయాడు ఆయన. ఆ విషయం మర్చిపోయారు. ఈవీఎంలు అంటున్నాడు. నేను పట్టిన కుందేళ్ళకి 2 కాళ్ళు అనుకుంటే ఎట్లా, 3 కాళ్ళు అనుకుంటే ఎట్లా? చాలా కట్టమ్మో ఇది. నువ్వు కూడా అమాయకంగా ఉన్నావు, నాకు చూస్తుంటే అమాయక సీతలాగా ఉన్నావు. తర్వాత మరి అమాయకంగానే కనిపిస్తుంది, చూస్తున్నాను అలాగే ఉన్నాను కొద్దిగా. అంటే జగన్కి ఎలా రావాలో ఓటుకి నువ్వు సహిస్తుంటే వింటారేమో అనుకుంటున్నావు నువ్వు. ఏమన్నామ్మా మరి పేరు నాని ఏంటి, అంతకుముందు అత్తమానం తిప్పిసేవాడు, ముసలోడు అని. ఏంటి పేరు నాని కనపట్టలేదు.